న్యూస్ డీటెయిల్స్. ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఇక ఢిల్లీ లక్నో జాతీయ రహదారిపై కమ్ముకున్న పొగమంచు కారణంగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. రోడ్డు కనిపించకపోవడంతో దాదాపు 10 వాహనాలు ఒకదానికి మరొకటి ఢీకొన్నాయి. వాహనాలు ఢీకొనడంతో ఒక్కసారిగా హైవేపై గందరగోళం ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, ప్రస్తుతం అక్కడ మంచు కారణంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? దాదాపు మనకు పొగ మంచుతో ఒక్కసారిగా కూడా ఉత్తరప్రదేశ్ ఇటు ఢిల్లీ అంతా కూడా ఉదయం నుంచి కూడా వాహనాలు ఎదురుగా వచ్చేటటువంటి వాహనాలు కూడా కనపడినటువంటి పరిస్థితి. మరొకటి ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఉదయం ఏదైతే నేషనల్ హైవే 9 ఈ ఏదైతే హైవే పైన దాదాపు 10 వాహనాలు ఒకదానికొకటి ఎదురుగా వెహికల్స్ కనపడకపోవడంతో ఒకదానికొకటి ఈ వాహనాలంతా కూడా ఢీకొన్నట్లు, అందులో దాదాపు చాలా మంది కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. కానీ ఇందులో ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు 12 మందికి చాలా తీవ్రమైనటువంటి గాయాలైనట్లు, మరికొంతమంది కూడా సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. దాదాపు మనకు ఉత్తరప్రదేశ్ లో ఉండేటటువంటి అమ్రేహా, ఇది మనకు ఢిల్లీ టు లక్నో హైవే రూట్ లో ఉండేటటువంటి ఒక గ్రామము. ఈ ప్రాంతంలోనే ఉదయము జరిగినటువంటి ప్రమాదము. దాదాపు ఇక్కడ మనకు ఈ రోజు ఉదయం కూడా ఏదైతే లక్నోలో ఉన్నటువంటి ఇటు ఢిల్లీలో దాదాపు పొగమంచుతోటి ఉండేటటువంటి మనం ఇంతకు ముందు కూడా చూసాము. ఇలాంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు కూడా సూర్యుడు అనేది కూడా మనకి కనపడినటువంటి పరిస్థితి ఒకవైపు. ఇటు ఉత్తరప్రదేశ్ లో ఉండేటటువంటి లక్నో దాదాపు ఇప్పటి వరకు కూడా 4 విమానాలు ఏదైతే అంతర్జాతీయ విమానాలు ల్యాండ్ అయ్యేటటువంటి సమయంలో కూడా అక్కడ ఉండేటటువంటి పొగ మంచుతో కూడా ల్యాండ్ కాకుండా ఢిల్లీ వైపు కూడా వారికి రూట్ చేశారు అన్నటువంటిది మాత్రం ఒకటి మనకు అందుతున్నటువంటి సమాచారము. ఈ విధంగా ఉత్తరప్రదేశ్ ఢిల్లీ లక్నో హైవే అంతా కూడా పొగ మంచుతో ఉన్నటువంటిది. తర్వాత ఇక్కడ మనకు ఏదైతే క్షతగాత్రులను సమాచారం అందించగానే అక్కడ ఉండేటటువంటి గ్రామ ప్రజలందరూ కూడా రావడము, వాళ్ళని దగ్గరలో ఉండేటటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటిది కూడా అందుతున్నటువంటి సమాచారం. అంబులెన్స్ రావడము ఇదంతా. కానీ ఒకవైపు ఏదైతే మనకు తరచుగా గతంలో కూడా మనం ఆగ్రా ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి బస్సు ఘటనలు కూడా చూసాము. దాదాపు 8 బస్సులు ఒకదానికొకటి దాదాపు 100 మంది కూడా అందులో గాయపడినటువంటిది. ఇది తరచుగా హైవేపై జరుగుతున్నటువంటి ప్రమాణాలు దృశ్యమానత ఏదైతే లోపంతో అనుకోవచ్చు. తర్వాత మనకు పొగమంచు వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ ఈ రోజు దాదాపు తీవ్రమైనటువంటి భారీ ప్రమాదం సంభవించింది. ఇందులో సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ కళా.